ఢిల్లీ, ముంబై ఐఐటీలు చదివిన వాళ్ళకే జాబ్స్ లేవు గైస్. ఈ దమ్మిపేట, హైదరాబాద్ కోచింగ్ సెంటర్లు తీసుకుని మనకి ఏం జాబ్స్ వస్తాయి చెప్పండి? ఒకవేళ వచ్చినా కానీ 3 lakhs per annum, 2 lakhs per annum వస్తాయి. అంతమించి ఎక్కువ కూడా రావు. Guys, welcome back to Hyderabad Diaries Part 5 and let's roll the intro. ఇది వీడియో ఏంటంటే మనకి అమీర్పేట కోచింగ్ సెంటర్స్ కానీ రిమైనింగ్ హైదరాబాద్లోని అన్ని కోచింగ్ సెంటర్ మనకు చూపించేయండి. జాయిన్ అయ్యేటప్పుడు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఈ ట్యాగ్ని ఉపయోగించుకొని మన అందరినీ అట్రాక్ట్ చేస్తారనమాట గైస్. అట్రాక్ట్ చేసి మనం జాయిన్ అవుతాం. వాళ్ళు 6 monthsకి ఎంత ఫీజు, 3 months ఎంత ఫీజు అని చెప్తారు. మనం జాయిన్ అవుతాం అనమాట. వీళ్ళకి ఇలా ఎలా ఉంటుంది అంటే ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఒక మంత్లో 100 మంది జాయిన్ అవుతారు గైస్. ప్రతి ఒక్క బ్యాచ్కి 100 మంది ఉంటారు. ఇలా ప్రతి నెలలో బ్యాచ్లు వస్తూనే ఉంటాయి అనమాట. వాళ్ళకి మ్యాక్సిమం ఫీజు అంత కాకపోయినా 20 to 50K ఉంటుంది అనమాట. కొంచెం చిన్నదైతే మాత్రం 20K ఉంటుంది. పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే మాత్రం 50K దాకా ఉంటుంది. ఎలా ఉంటుంది అనమాట. ఈ ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తాయంటే కొన్ని కంపెనీలు ఉంటాయి గైస్. మనకి పెద్ద పెద్ద కంపెనీలు కాకుండా హైదరాబాద్లో ఉండే లోకల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీలో టైఅప్ అయి ఉంటాయి. వాళ్ళని మీ దగ్గర జాబ్ పంపిస్తాం, వాళ్ళకి జాబ్ ఇవ్వండి అనే ఒక కాన్సెప్ట్ మీద ఇదంతా ఉంటుంది గైస్. ఈ ట్యాగ్ అయినంత ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ కంపెనీస్ ఏంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దీన్ని ఛాన్స్గా తీసుకొని అది ఫేక్ ఇంటర్వ్యూస్ అనమాట. నార్మల్ అక్కడ జాబ్సే ఉండవు, ఓన్లీ జాబ్స్ ఉన్నాయి అన్నట్టు మనకి చూపిస్తారు. సో దీన్ని వాళ్ళు ప్లస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్లస్ చేసుకొని మనల్ని జాబ్లో మనకి కోచింగ్ ఇస్తున్నారు కదా, ఈ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ని జాబ్ పంపిస్తారు అనమాట. ఈ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అయి ఉండదు అనమాట. ఆ 10 ఇన్స్టిట్యూట్ నుంచి ఏదో 100 మంది వచ్చారు ఇంటర్వ్యూకి. ఆ మ్యాక్సిమం జాబ్స్ ఉన్నాగా 2-3 జాబ్స్ ఉంటాయి. ఇలా వాళ్ళ ఫేక్ ఇంటర్వ్యూస్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ చేస్తారు, హెచ్ఆర్ ఫస్ట్ రౌండ్ అయిపోద్ది, హెచ్ఆర్ రౌండ్ అయిపోద్ది, ఫైనల్ రౌండ్లో నేను మిమ్మల్ని కాల్ బ్యాక్ చేస్తామంటారు, మా ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తాం. ఇదే సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఏంది ఇన్వెస్టర్స్ కోసం కంపెనీస్ అలా చేస్తే వీళ్ళు మన దగ్గర మనీ తీసుకొని నేను నీకు ఇంటర్వ్యూ ప్రొవైడ్ చేస్తాను, నీకు జాబ్ తెచ్చుకోవడం నీ వల్ల కాదు, అది నీ తప్పు అని మనల్ని కార్నర్ చేస్తారనమాట ఫైనల్గా. ఇలా ఒక 5-6 times జరుగుతుంది అనమాట. అంటే 5-6 ఇంటర్వ్యూలు జరుగుతాయి. 5-6 కంపెనీలకి ఇలా వెళ్తాం మనం. లక్ ఉంటే మాత్రం మనలో 100 మంది వెళ్ళాం కదా, 2-3 రావచ్చు, 10 మందికి రావచ్చు. రిమైనింగ్ 90 మెంబర్స్కి జాబ్ రాదు. ఒక 6 months 3 months టైం పీరియడ్ అయిపోద్ది. మన ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అడుగుతాం, సార్ నాకు జాబ్ రాలేదు, మీరు చెప్పారు కదా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని ట్యాగ్ అని ఇచ్చారు కదా, నాకే సార్ ఆ జాబ్ అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు ఏం చెబుతారు, అమ్మ నిన్ను 10 ఇంటర్వ్యూ పంపించాను, ఒక్క ఇంటర్వ్యూ కూడా నీకు జాబ్ రాబోతుంది, నా తప్ప, అది నువ్వు స్కిల్ నేర్చుకోలేదు అని మనల్ని అంటారు. ఎందుకంటే మనకి స్కిల్ ఉంది, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అన్ని స్కిల్స్ ఉన్నాయి. అక్కడ పెట్టింది ఫేక్ ఇంటర్వ్యూ, మనం పోయింది రీల్ అనుకోని పోయాం. అక్కడ ఏంది మనకి అక్కడ ఇంటర్వ్యూ సెలెక్ట్ కాపోయేసరికి మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది అనమాట. అది ఏంది ఇలా అయిపోతుందా నాకని. సో మనం డబ్బులు ఇచ్చుకొని మనం వేయించుకున్నట్టు ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళి జాబ్స్ కోసం వెళ్ళినట్టు ఏమి ఉండదు. ఇలా 6 months అయిపోయినాక మనం మళ్ళీ అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు అనుకున్నాం, ఇంకో 6 months ట్రైనింగ్ తీసుకోమని, నువ్వు కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవ్వు, ఇంకా మీకు ఎక్స్ట్రా స్కిల్స్ నేర్పిస్తాం, కొంచెం ఎక్స్ట్రా పే చేయమని అంటారు. ఇలా 6 monthsకి మనీ అంటే వాళ్ళకి 20కి పే చేస్తాం, లాస్ట్ మంత్ మళ్ళీ 20 ఇలా పే చేసుకుంటా ఉండాలి తప్పక. మనకైతే జాబ్ వచ్చే పర్సెంట్ అనేది 10% అనమాట. 100% 10% మాత్రమే మనకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది, ఇది ఇన్స్టిట్యూట్ తరపున రావడానికి. చెప్పాం కదా, చాలా వాటికి ఫేక్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి కానీ రియల్ ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఇది ఎలా అయిపోయినాక అంటే ఇప్పుడు ఫైనల్గా వద్దా బ్రో అంటే అమీర్పేటలో కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వటం, కోచింగ్ తీసుకోవడం వేస్టా బ్రో అంటే వేస్ట్ కాదు గాయస్. ఒకటే చెప్తాను గుర్తుంచుకోండి, మీరు అక్కడ కోచింగ్ జాయిన్ అయ్యేది నాలెడ్జ్ కోసం, స్కిల్ కోసం అయితే మాత్రం 100% బెస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ మనకి నేర్పిస్తారు, స్కిల్ అనేది బాగానే నేర్పిస్తారు. బట్ మీరు జాబ్ పర్పస్ అయితే మాత్రం ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని జాబ్ పర్పస్ మీద జాయిన్ అవ్వమాకండి గైస్. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే 100% ప్లేస్మెంట్ వస్తుంది అనుకుంటే మాత్రం అంత రాదా. ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి అనమాట. మీరు ఒకటి నేర్చుకోండి, అక్కడ స్కిల్ నేర్చుకోండి, స్కిల్ అక్కడ నేర్చుకొని మీరు బయట కంపెనీలకి అప్లై చేయండి. మనకి లింక్డ్ఇన్ కొన్ని ఏదో లోకల్ ఏరియా ఉంటాయి కదా, మీకు తెలిసే యాప్లన్నీ, యాప్ తెలిసి కింద కామెంట్ చేయండి. ఆ యాప్లో మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని అందులో మీరు మంచిగా మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని అందులో అప్లై చేసుకోండి. కానీ అవి లేకపోతే కొన్ని వెయిట్ న్యూస్లో కానీ మనకి న్యూస్లో కూడా జాబ్స్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి, వాటికి మీరు ట్రై చేయండి. కానీ ఎవరో చెప్పారు, అదే ఇన్స్టిట్యూట్లో జాబ్ చెప్పారు వచ్చిద్ది అన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఉంచుకోబాకండి. అయితే 100% ఫేక్, 100%.
ఓన్లీ 100లో 10 మందికి మాత్రమే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. రిమైనింగ్ 90 మెంబర్స్ దగ్గర మనీ తీసుకుంటారు, మనకు జాబ్ రాదు. ఇదంతా స్కామ్ అన్నమాట. దీని గురించి డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను. ఇదేంటంటే జాబ్ తర్వాత మీకు జాబ్ బిఫోర్ దమ్మిపేట కోచింగ్ సెంటర్స్ అని ఒక వీడియో చేశా. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను గైస్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఆ వీడియో చూడండి. అండ్ మీరు హైదరాబాద్ గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇదైతే సిరీస్ పక్కా హెల్ప్ఫుల్, ఎవరైతే హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో. అండ్ ఈ వీడియో మీరు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ యూస్ఫుల్ అనిపించింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి గైస్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ లవ్ యూ ఆల్.